గూగుల్ పై జగన్ మరియు బ్యాచ్ కు కడుపు మంట ఎందుకో తెలుసా? టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. విశాఖకు గూగుల్ రావడాన్ని వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. గూగుల్లో 6093 అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకు వస్తుంది. గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని సిబిఐ గుర్తించింది. జగన్ రెడ్డి మరియు బ్యాచ్ గుట్టును రట్టు చేసిందని గూగుల్ పై కోపం పెంచుకున్నట్టున్నారు. రాజా ఆప్ కరప్షన్ అని కొట్టిన వారి చరిత్రనే గూగుల్ చూపిస్తుంది. తండ్రిని అడ్డు పెట్టుకుని వేల కోట్లు దోపిడీ చేసిన అవినీతి చరిత్ర బయటకు వస్తుంది. అందుకనే గూగుల్ అంటేనే కడుపు మంటతో రగిలిపోతున్నారు. 1.33 లక్షల కోట్లతో గూగుల్ ఏపీకి రావడం గొప్ప విషయం. మంత్రి లోకేష్ బాబు కృషితోనే కొత్త రాష్ట్రమైన ఏపీ ఈ ఘనతను సాధించింది. గూగుల్ ఏపీలోకి అడుగు పెట్టడాన్ని వైసీపీ జగన్ రెడ్డితో పాటు సాక్షి కూడా జీర్ణించుకోలేకపోతుంది. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సంస్థ వస్తుంటే సాక్షి మీడియాలో ఒక్క వార్త లేకపోవడం దురదృష్టకరం. ఇంత కడుపు మంటతో రగిలిపోయే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకోవాల్సి వచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తి మళ్ళీ సీఎం ని అవుతానని కలలు కనడం మరింత దుర్మార్గం. విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. కారణం గూగుల్లో 6093 అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది. అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని. దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు. మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది. అందుకని ఆ సంస్థ మీద కోపం. నేనేమంటానంటే ఈరోజు 1,33,000 కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం, కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్ లో రావటం లోకేష్ బాబు కృషి, దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట అడుగుతాను. నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా? ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా? ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా? మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం. మళ్ళీ నేనే వస్తా